నమస్కారం. తెలంగాణ ప్రజలకు శుభవార్త. దేశంలోనే మొట్టమొదటి అత్యంత ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగ్ రైల్వే ప్రాజెక్టుకు తుది అలైన్మెంట్ ఖరారైంది. ఇది కేవలం రైల్వే ప్రాజెక్టు మాత్రమే కాదు, హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాల అభివృద్ధికి ఇది ఒక కొత్త శకానికి నాంది పలకనుంది. ప్రాజెక్టు వివరాలు: ఈ రీజనల్ రింగ్ రైల్వే మొత్తం 392 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. తెలంగాణలోని 8 జిల్లాల గుండా 14 మండలాల గుండా ఈ రైలు మార్గం వెళుతుంది. ఈ మార్గంలో 26 కొత్త స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 12,070 కోట్ల రూపాయలు. రూట్ మ్యాప్: ఈ రింగ్ రైల్వే ఇప్పటికే ఉన్న రీజనల్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్కు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉండేలా డిజైన్ చేశారు. దీనివల్ల రోడ్డు, రైలు కనెక్టివిటీ అద్భుతంగా ఉంటుంది. ఈ రైలు మార్గం ప్రయాణించే జిల్లాలు: మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట. ఈ మార్గంలో ఆలేరు, వలిగొండ, గుల్లాగూడ, మాసాయిపేట, గజ్వేల్ వంటి కీలక ప్రాంతాలు కూడా కవరవుతాయి. ప్రాజెక్టులో భాగంగా 6 సెగ్మెంట్లలో ఇప్పటికే ఉన్న, తక్కువగా ఉపయోగంలో ఉన్న రైల్వే లైన్లనే అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల భూసేకరణ అవసరం తగ్గడంతో పాటు నిర్మాణ పనులు కూడా వేగంగా పూర్తవుతాయి. ఆర్థిక, పర్యావరణ ప్రభావం: ఈ రీజనల్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్ హైదరాబాద్ చుట్టూ ఉపనగరాల అభివృద్ధికి, వికేంద్రీకరణకు ఎంతో దోహదపడుతుంది. చుట్టుపక్కల జిల్లాలకు మెరుగైన రైలు కనెక్టివిటీతో హైదరాబాద్పై ఆధారపడటాన్ని తగ్గించి కొత్త టౌన్షిప్ల అభివృద్ధికి ఊతమిస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉండటం వల్ల ఇంటిగ్రేటెడ్ రోడ్డు మరియు రైలు నెట్వర్క్ల ద్వారా ప్రజలు, వస్తువుల రవాణా కూడా పెరుగుతుంది. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్లు: ప్రతి 26 కొత్త స్టేషన్లను ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్లో భాగంగా ప్లాన్ చేశారు. దీనివల్ల సబర్బన్ రైల్వే, బస్సు సేవలు, ప్రతిపాదిత మెట్రో లింక్ల మధ్య సులువుగా ప్రయాణాలు మారడానికి వీలు కలుగుతుంది. ఈ కనెక్టివిటీ ప్రయాణికులకు సౌలభ్యాన్ని పెంచి నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. మొత్తం మీద ఈ రీజనల్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్ తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలవనుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.